ఇది ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో భగవాన్ ఇంకా చెప్తున్నారు. అష్టావక్ర జనకుల గాథ వల్ల మనకి ఏం తెలిసింది? అష్టావక్రుడు జనకుడును. అష్టావక్రుడు అనేటువంటి మహాముని, అలాగే జనకుడు అయినటువంటి గొప్ప సాధకుడు. వారిద్దరి కథ చదవడం వల్ల వినడం వల్ల మనకు తెలిసేది ఇదే. ఇగో పైన మనం చెప్పాను చూడు, అదేమిటంటే వేరు వేరు గ్రంథాలు ఈ కథని వేరువేరు రీతుల్లో చెప్పేయాలండి. ఆ కథలోని పేర్లతో కథా కథనంతో మనకేం పని లేదు. ఆ కథలో ఏవో పేర్లు ఏదో చెప్పుండొచ్చు, కానీ సారం మాత్రం ఇదే. దాని తత్వం ఏమరకపోతే చాలు. ఇప్పుడు మనకు తెలిసింది కదా మన స్వరూపం. దానిని మనం మరిచిపోకుండా ఉంటే చాలు. శిష్యుడు తను గురువుకి అర్పించుకుంటాడు. ఇక శిష్యునికి ప్రత్యేక వ్యక్తిత్వం అంటూ ఏమీ ఉండదు. స్వ అర్పణ పూర్తిగా అయితేనే వ్యక్తిభావన సర్వము నష్టమైపోతుంది. నువ్వు పూర్తిగా గురుదేవులకి అర్పించుకున్నప్పుడే నీ వ్యక్తిభావన పూర్తిగా తొలగిపోతుంది. నా దుఃఖ కారణం కూడా పోతుంది. ఆ నిత్యుడు ఆనందమే అయి ఉంటుంది. అదే తనకి తానుగా ఉన్నటువంటి నిజ స్వరూపము. అందుచేత అష్టావక్రులు జనకుల గాథ మనం చెప్పుకున్నాం, వింటూ ఉంటాం కూడాను. ఏమైంది? గురువుకి పూర్తిగా తను తాను అర్పించుకున్నాడు జనకుడు. ఆ అర్పణ వల్ల ఇక జనకుల వారికి ప్రత్యేక వ్యక్తిత్వం అంటూ లేకుండా పోయింది. అప్పుడు స్వ అర్పణ పూర్తిగా గనక నువ్వు చేసుకోగలిగినప్పుడు వ్యక్తిభావం అక్కడ నష్టమైపోతుంది. ఇచ్చేసాక ఇక నీకు లేదు. లేకపోతే ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వ్యక్తి భావనను అర్పించుకున్నావు అప్పుడు వ్యక్తి భావన వల్లనే దుఃఖం వస్తుంది, కానీ దుఃఖం కూడా తొలగిపోతుంది. దుఃఖం తొలగిపోతే తాను నిత్య ఆనంద స్వరూపుడై వెలుగొందుతూ ఉంటాడు. అట్టి అనుభవంనే అష్టావక్రుల ద్వారా శ్రీ జనక చక్రవర్తి పొందాడనమాట. అంటే అర్హుడైనటువంటి శిష్యుడు, స్వస్వరూపాన్ని పొందినటువంటి సద్గురువు. వారిద్దరి సంయోగం వల్ల ఏం జరుగుతుంది? అజ్ఞానమంతా తొలగిపోయి స్వరూపము ఆనందంగా తెలియబడుతుంది అని ఇక్కడ మన సందేశం ఇది. అష్టావక్ర జనుకుల యొక్క అష్టావక్ర గీతని మనకు భగవాన్ ఈ చిన్న సారంతో అద్భుతంగా అందించారు. ఆ విషయం సరిగ్గా అర్థం కాక గురువు ఏదో తత్వమసి లాంటి వాక్యాన్ని శిష్యుడికి ఉపదేశిస్తాడని, అహం బ్రహ్మాస్మి అనో తత్వమసి అనో ఏదో అలాంటి వాక్యాన్ని ఉపదేశిస్తాడని, శిష్యుడు అంతలో తాను బ్రహ్మమని కనుక్కుంటాడని జనులందరూ అనుకుంటారు. ఎప్పుడైతే గురువు తత్వమసి అనో లేకపోతే అహం బ్రహ్మాస్మి అని ఉపదేశం చేస్తాడో, ఆ ఉపదేశం అయ్యేసరికి ఆ శిష్యుడికి తాను ఆ బ్రహ్మమునే అన్నటువంటి అనుభవం పొందిపోతాడు అని జనులు అందరూ అనుకుంటాడు. ఉపదేశం అయింది అంటే ఇంకా ఉద్ధరింపబడిపోయినట్లే అని అనుకుంటారు జనులు. అజ్ఞానం వల్ల వారు బ్రహ్మం అనేది గురుతర భారమని, అత్యంత శక్తివంతమని ఊహిస్తారు. అజ్ఞానం వల్ల బ్రహ్మం అంటే చాలా గొప్పది, అంత గొప్పదైన దానిని మనం పొందడం చాలా కష్టం, అది గొప్ప శక్తివంతమైంది అని అనుకుంటారు. అయితే పరిమితమైన నేను అయిన వ్యక్తి తాను పట్టిన ఆలోచన ఎంత చెప్పినా సరే ఇది ఏమీ కష్టమైంది కాదు, అసలు ఉన్నది నువ్వేను, నువ్వే ఆ బ్రహ్మానివి, బ్రహ్మం అంటే చాలా పెద్దది, ఎంత అంతని చెప్పడానికి హద్దు లేనంత పెద్దది, చాలా శక్తివంతమైంది, పవర్ఫుల్ అయింది, అంత గొప్ప బ్రహ్మాన్ని పొందడానికి అల్పుడమైన నేను తగను అని అనుకుంటారు సామాన్యులు. ఈ పరిమితమైన నేను అయిన వ్యక్తి తాను పట్టిన ఆలోచన వదలడు. నేను ఈ పరిమితమైన దేహమును నేను అనుకున్న భావాన్ని వదలకుండా అమ్మో అనంతమైందని నేను పొందలేను అన్న భావాన్ని కూడా వదలడు. దీన్ని వదలకపోవడం వల్ల అది మూర్ఖపు పట్టు.
అట్టి నేను విస్తారంగా పెరిగితే ఏం గతి? ఇంకా ఇటువంటి మూర్ఖపు నేను ఇంకా పెరుగుతుంటే ఏమిటి గతి? అజ్ఞానం అజ్ఞానం మూర్ఖత్వం కూడా ఇంకా ఇంకా విస్తారంగా పెరుగుతాయి. ఈ మిథ్య నేను పోవాలి. దాని నాశనం గురుసేవ ఫలం. గురువు యొక్క సేవ యొక్క ఫలితం వల్ల మాత్రమే ఈ అజ్ఞానం, ఈ వ్యక్తి భావన నష్టమవుతుంది. ఆత్మానుభవం నిత్య సిద్ధమై ఉంది. గురువు కూడా కొత్తగా తెచ్చి చేతిలో పెట్టక్కర్లేదు. అడ్డుగా ఉన్న దానిని ఎలా తొలగించుకోవాలి అన్నది బోధ రూపంలో తెలియజేస్తాడు. నీకు నిజంగా నీ స్వరూపాన్ని పొందాలని తీవ్రమైన కాంక్ష ఉన్నప్పుడు గురువు ఎలా ఎలా తొలగించుకోమన్నారో అలా తొలగించుకుంటూ పోతాం. అలా పోయేటప్పుడు నీకు సహాయపడుతూ ఉంటాడు గురువు. అంతే. అప్పుడు ఆత్మానుభవం నిత్య సిద్ధమని, నేను ఎప్పుడు ఆత్మస్వరూపంనై ఉన్నానని స్వయంగా మనకే తెలుస్తుంది. దాన్ని కొత్తగా గురువు కలగచేయలేదు. అజ్ఞాన నివారణకి నీకు సాయపడ్డాడంతే. కాబట్టి నీ అజ్ఞానం నివారింపబడాలంటే తప్పనిసరిగా సద్గురువు యొక్క అండదండలు ఉండాలి. ఆయన పట్ల గొప్ప శ్రద్ధ, గొప్ప భక్తి, గొప్ప విశ్వాసము ఉండాలి. ఆ గొప్ప భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో గురువు ఎలా ఆచరించమంటే అలాగా ఆచరించుకుంటూ పోతే, ఆ ఆచరించుకునే సమయమందు కూడా గురువు నీకు అండదండగా ఉంటాడు గనక నీవు జన్మ జన్మలుగా కలిగి ఉన్న భ్రమని సద్గురు బోధ వల్ల తొలగించుకోగలుగుతావు. అప్పుడు కొత్తగా నువ్వు కలిగించుకున్నది ఏమీ లేదు, తగిలించుకున్నదాన్ని వదిలించేసుకున్నావు అంతే. కాబట్టి గురువు నీకు అజ్ఞాన నివారణకు సహాయపడతాడు అంటూ గురువు యొక్క సహాయము శిష్యుడి యొక్క సాధన చక్కగా స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి దాన్ని మనం సాధక లేని వాళ్ళు దాన్ని తేలికగా మనం ఆచరించుకోవచ్చు. హరి ఓం నమః.